శ్రీలంక ప్రెసిడెంట్ రాశారు కదా, ఆయన చెప్పారు కదా, అనురాగ్ కుమార దిశనాయకే 26th February వాళ్ళకి ఒక సమాచారం ఉంది. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. శ్రీలంకన్ ఇరాన్ ఫార్మల్లీ పర్మిషన్ తీసుకుంది. శ్రీలంక మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్కి రిక్వెస్ట్ పెట్టారు. 3 ఇరానియన్ నావల్ వెజల్స్ టు ఎంటర్ శ్రీలంకన్ పోర్ట్స్. 3 ఉన్నాయంట, కట్టింది ఒకటే పెట్టారు. అయితే మేము ఇవ్వలేదు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడేంటి, శత్రువులకు సాయం చేయడం కోసం ఇంకో 2 ఉన్నాయి, మీరు వెళ్ళి కొట్టండి అని చెప్పడం. ఇది శ్రీలంకకు భయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చారనుకోండి శాంక్చురీ, శ్రీలంకను కొడతారు రేపు అమెరికా, మీరు సహాయం చేస్తున్నారని చెప్పి. ఇదే దానికోసం చూడండి, గల్ఫ్ స్టేట్లో ఒక్క స్టేట్ కూడా ఇరాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఒమాన్ విచ్ ఇస్ సపోజ్ టు వెరీ క్లోజ్ టు ఇరాన్, వాళ్ళ డైలాగే పాపం వాళ్ళు ఇనిషియేట్ చేశారు. టర్కీ వాళ్ళు వచ్చారేంటి సార్ మధ్యలో, వాడు కూడా నేను చేస్తాను, వాళ్ళు వచ్చి వీళ్ళు కొట్టారు, ఒమాన్ మీద కొట్టారు మరి ఇరాన్ వచ్చి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇరాన్ ఏమంటున్నారు అంటే, మేము సైప్రస్లో జరిగిన అటాక్ అది మేము చేయలేదు అంటున్నాం. వాళ్ళు ఎవరు చేశారు, మేము ఆ డ్రోన్ పంపించలేదు అంటున్నారు. అంటే డ్రోన్ నడిమించి నుంచి ఎవరైనా కొడుతున్నారు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు అన్నట్టేది, మన సెంటర్స్ నుంచి అంటే మన బేస్ నుంచి వీళ్ళు అమెరికన్స్ ఉపయోగించుకొని శ్రీలంకన్ షిప్ని సింక్ చేశారు. వాళ్ళకి అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొట్టింది సబ్మెరీన్ ఎట్లా టేక్ ఆఫ్ చేస్తారు ఇండియా నుంచి, అది నాకు అర్థం కాదు ఏంటంటే. సో వీళ్ళకి అంత బుద్ధి కూడా లేదు. సబ్మెరీన్ నీళ్ళలో ఉంటుంది, గ్రౌండ్లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళకి, అది కూడా బుద్ధి లేదు వాళ్ళకి. ఎనీవే, ఇప్పుడు జరిగింది ఏంటంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు మనం Day 7కి వచ్చేసాం. ట్రంప్ ఒక డిసిషన్ చెప్పేశారు చాలా క్లియర్గా. ఇవాళ పొద్దున, దట్ ఈస్ ఎర్లీ లాస్ట్ నైట్, టుడే ఎర్లీ మార్నింగ్, పీటర్ హెస్గెత్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ సెక్రటరీ అండ్ అడ్మిరల్ కూపర్ వాళ్ళ సెంట్కామ్ కమాండర్, వీళ్ళిద్దరు కలిసి ఫ్లోరిడాలో నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, సారీ టెంపర్ అడ్రస్ చేశారు, ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు. దాంట్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మేము ఈ యుద్ధం ఇవాళ ఆగదు, రేపు ఆగదు, ఎల్లుండి ఆగదు, మాకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం మేము వెళ్తున్నాం. ఇరాన్లో ఉన్న ప్రతి అఫెన్సివ్ కేపబిలిటీని మేము కొట్టబోతున్నాం. అది లాంచర్స్ ఉండొచ్చు, డ్రోన్ ఉండొచ్చు, మిసైల్స్ ఉండొచ్చు, వాళ్ళ నేవీ మొత్తం ధ్వంసం అయిపోయింది ఆల్మోస్ట్. కానీ వాళ్ళ ఆర్మీని ఇప్పుడు దాకా ముట్టలేదు, ఆర్మీని మేము ఇంకా ఇప్పుడు దాకా చేయలేదు. సో ఇక్కడే క్రూషియల్ ఫ్యాక్టర్ వస్తుంది. నిన్న కూడా మనం మాట్లాడాం, IRGC అన్లెస్ యూ హ్యావ్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. IRGC సపరేట్, ఆర్మీ వేరు. తో ఆ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వచ్చేదాకా ఏం చేయలేరు. నాకు ఇరానియన్ ఆర్మీ మీద డౌట్ వస్తుంది ఇప్పుడు. రేపు వీళ్ళు ఆఫ్రికాలో జరిగేటట్ల, లేకుండా మన ఎప్పుడు పాకిస్తాన్లో జరిగేటట్ల, అప్పుడప్పుడు బంగ్లాదేశ్లో జరిగేటట్ల, ఎప్పుడు జరుగుతున్న మయన్మార్ లాగా ఒక కూ జరుగుతుందో నాకు డౌట్ ఉంది. సో ఇరాన్ ఆర్మీ మీద మీకు డౌట్? ఎస్, చూడండి, ఎందుకంటే అమెరికా ట్రంప్ ఛాయిస్ ఇరాన్ ఆర్మీ నుంచి ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక్కరిని చేయలేదు, పాసిబిలిటీ ఉంది కదా వాళ్ళకి. ఇవాళ పొద్దున ఒక అమెరికన్ కామెంటేటర్ చెప్పారు, వాడు అనుకుంటుంటాడు, ఈవెన్ IRGC కమాండర్ అనుకుంటుంటాడు, నేను ఉంటే ఇంకా వారం లోపల నన్ను కొట్టేస్తారు, ఈ కుక్కజావు వచ్చే బదులు నాకు $1 million ఇచ్చేయండి, నేను స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతాను, అక్కడ మంచిగా నెక్స్ట్ లైఫ్ అంతా అక్కడ గడుపుకుంటాను. ఇప్పుడు ఈ ఆఫర్ నడుస్తుందండి, నడుస్తుంది. ఏది ఇరాన్ వాళ్ళతోటి. సో మీరు అక్కడి నుంచి మాయమైపోండి. సీనియర్ కమాండర్స్ వెళ్ళిపోతే మళ్ళీ జూనియర్స్ ఏం చేయరు, వాళ్ళు పారిపోతారు. అదే తుపాకీ వాడేసి డ్రెస్ మార్చుకొని సివిలియన్గా నడుచుకుంటారు రోడ్డు మీద. ఈ ఆఫర్ కేవలం ఆఫీసర్స్కి మాత్రమే, అంటే సీనియర్ లెవెల్ వాళ్ళని కొనుక్కుంటున్నారు. అదే టైంలో ఆర్మీకి సపోర్ట్ ఇచ్చి, మీ కర్డిష్ రెబెల్స్ వస్తున్నారు అటువైపు నుంచి, మీ మీద దాడి చేస్తారు, మీరు రెడీగా ఉండండి, మీరు టేక్ ఓవర్ చేస్తారంటే కర్డిష్ రెబెల్స్ దగ్గర మేమేం చెప్తామంటే, మిమ్మల్ని కొట్టకూడదు అని చెప్తాం, లేకుంటే మీ మీద దాడి చేస్తారు, మీరు చచ్చిపోతారు, రేపు మేమేం చేయలేము. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అన్నమాట. సో ఇరానియన్ ఆర్మీ నుంచి పికప్ ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా. అమెరికన్స్ కూడా అంటున్నారు IRGCని ఇగ్నోర్ చేస్తారు, రేపొద్దున వీళ్ళు అధికారులకు వస్తే బ్యాన్ చేస్తారేమో. బ్యాన్ అని కాదు, వాళ్ళు చంపేస్తారు. కానీ సింపుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు 180,000 మంది ఉన్నారు. కొంత అయితే 2 లక్షలు అంటున్నారు, 2,40,000 దాకా ఉంది అంటున్నారు. వాళ్ళని అందరిని చంపలేము. సో వాళ్ళు మాయమైపోతారు. నేను చెప్పాను చూడండి, యూనిఫామ్ మార్చేసి సివిలియన్స్గా వెళ్ళిపోతారు, లేకుంటే దేశం నుంచి పారిపోతారు, పక్కన ఇరాక్కి వెళ్ళిపోతారు, ఏదైనా కూడా చేస్తారు, వాళ్ళు ఉండరు అక్కడ. మనం ఇరాక్లో చూసాం చూడండి, ఐసిస్తో ఏం జరిగింది అక్కడ. ఇరాక్లో ఐసిస్ ఒక పెద్ద ఫ్యాక్టర్ ఉండే ఒక టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఐసిస్ పెద్ద పేరు కాదు కదా, ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఐసిస్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది కదా,
ఐఎస్ వచ్చింది. సో ఇట్ ఇస్ ఇరాక్ అండ్ సిరియా. వీళ్ళు కూడా రేపు అక్కడికి పారిపోయి అక్కడ ఒక బేస్ సెటప్ చేసుకుంటారని చూడాలి. ఎందుకంటే ఎన్ని రోజులు తట్టుకుంటారు వాసుదేవన్ గారు, రేపు పవర్ కట్ చేసేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు ప్రజల దగ్గర కూడా, మేము పవర్ ఎందుకు కట్ చేయట్లేదు అంటే మీకు ప్రాబ్లం వస్తుందని కట్ చేయట్లేదు మేము పవర్, లేకుంటే పవర్ కట్ చేయడానికి మాకు అర్ధగంట 1/2 an hour చాలంటున్నారు అమెరికన్స్. మీ సిస్టమ్ మొత్తం కరెక్ట్ చేయొచ్చు మేము, కానీ చేయట్లేదు. ప్రజల దగ్గర ఇంకో వార్నింగ్ ఇవాళ పొద్దున ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఏం చెప్పారంటే, డోంట్ కమ్ ఇన్ టు ద ఓపెన్, రోడ్ మీదకి రాకండి. క్లస్టర్ బాంబ్స్ తోటి కూడా అది ఇరాన్ ఇక్కడ ఇజ్రాయెల్లో వాడుతున్నారు. ఇది అమెరికా అంటున్నారు మేము ఒక ఆన్గోయింగ్ క్యాంపెయిన్ నడుస్తుంది, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ మీద కొడుతున్నాం, ఐఆర్జీసీ బ్రాంచ్ ఆఫీసుల మీద కొడుతున్నాం, పోలీస్ స్టేషన్లు కొడుతున్నాం, బార్డర్ పోస్ట్ని కొడుతున్నాం, మీరు బయటకు వస్తే మీ మీద బాంబులు పడవచ్చు, మీరు ఇంటికాడ ఉండండి, సేఫ్. ఇప్పుడు ఏం చేయకండి, మీకు చెప్పేదాకా మీరు ఇంట్లోనే ఉండండి, ఎందుకంటే మీరు బయటకు వస్తే ఇదే ఐఆర్జీసీ కానీ వాళ్ళ మాఫియా కానీ వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. మొన్న చంపినట్లు 15 మంది మళ్ళీ చనిపోతారు, మీరు ఏం చేయకండి, ఇప్పుడు జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ వీ విల్ హిట్. ఓకే, ప్రతి దాన్ని మేము కొడుతున్నాం అని చెప్తాం. ఎందుకంటే అమెరికా కూడా అంత పద్ధతి చెప్పాడు, ప్రతి దాన్ని కొడతామంటున్నాడు. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది అమెరికా. ఎందుకంటే ఆ స్కూల్ మీద జరిగిన దాడి ఇవాళ పొద్దున ఒక న్యూస్ వచ్చింది దట్ అమెరికన్ ఆర్మీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్మ్ ఫోర్సెస్, అంటే ఎయిర్ ఫోర్స్ బేసిక్లీ. ఆ తప్పు ఎట్లా జరిగింది, స్కూలే కొట్టారా లేకుంటే స్కూల్లో ఇంకెవరన్నా టెర్రరిస్ట్ కూర్చున్నారా, దానికోసం కొట్టారా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏముండాయి, బార్ బై మిస్టేక్ జరిగిందో అని. అంటే మీరేమనుకుంటున్నారు సార్, వాస్తవంగా అంటే స్కూల్ మీద కొట్టేంతగా ఉండకపోవచ్చు ఇజ్రాయెల్కి. వాళ్ళని హమాస్ చూస్తాను గాజాలో, వీళ్ళు హాస్పిటల్లో వెళ్ళి కూర్చుంటారు, స్కూళ్ళలో వెళ్ళి వాళ్ళ మిసైల్. అమెరికా పేరు చెప్పి హమాస్ కూడా చేసి ఉండొచ్చుగా, అమెరికా పేరు చెప్పి హమాస్ కూడా చేసి ఉండొచ్చుగా. చేసి ప్రాబ్లం ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు, మీరు ఫ్రెండా లేకుంటే మా ఎనిమీనా డిటెక్ట్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. కానీ వార్ సిచ్యువేషన్, అది కూడా మీరు ఎయిర్ నుంచి కొడుతున్నారు, మీ గ్రౌండ్లో మీకు రికాగ్నిషన్స్ లేదు, అక్కడ ఏముందని మీకు తెలియదు, అట్లా ఆ టైంలో కొడుతున్నారు అనమాట. ఇప్పుడు చూడాల్సింది నెక్స్ట్ ఒక వారం లోపల అమెరికా ఏం చేస్తారు, స్లోలీ డిగ్రేడ్ చేయడం మొదలు పెడుతున్నారు వీళ్ళని. ప్రతి మిసైల్ లాంచర్ని ట్రాక్ చేస్తున్నారు, ప్రతి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని మొత్తం ధ్వంసం చేశారు. ఇంకా డ్రోన్స్ ఎక్కడ పెట్టినారో అది దే ఆర్ గోయింగ్ సర్చింగ్ ఫర్ ఇట్. బహుశా డ్రోన్లు కూడా తగ్గిపోతుంది. 70% ఆఫ్ ఇరాన్ మొత్తం కొండలు, కోనలు, పర్వతాలు, వాళ్ళు ఎక్కడో దాచుంటారు కదా. నేను చెప్పాను చూడండి, 3 times ద సైజ్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే మీరు ఎక్కడైనా దాచిపెట్టారు. కెనాట్ ఇమాజిన్ అసలు. అంటే వాళ్ళు అంటే మరి వీళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, సిఏఏ కానీ మొసాద్ కానీ, వాళ్ళకి కూడా దొరకట్లేదా? వాళ్ళకి దొరుకుతుంది, దొరకడం అని కాదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి చాలా టైం ఇచ్చారు, ఆల్మోస్ట్ లాస్ట్ జూన్ నుంచి ఇప్పుడు మార్చ్ దాకా వీళ్ళకి టైం ఉండే. వాళ్ళు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నారు వాళ్ళు. మీరు ఆ రోజు ఏం చెప్పారు, అమెరికా మేము B-2 బాంబర్స్ తీసుకొచ్చి కొట్టాము, వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మొత్తం పోయింది, వీళ్ళ ఏం చెప్తారు మిసైల్ ఫెసిలిటీస్ని కొట్టామంటున్నారు, కానీ ఏం జరగలేదు కదా, ఏం జరగలేదు. సో ఇది ప్రాబ్లం అనమాట.